హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా మరమరాలతో అప్పటికప్పుడు బందోసలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ బందోసల కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల దాకా మరమరాలను తీసుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఈ మరమరాలు కాస్త నానేంత వరకు ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. మీరు కావాలంటే 1 కప్పు దాకైనా తీసుకోవచ్చు. ముందుగా ఈ రవ్వనైతే మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పౌడర్ లాగా. తర్వాత ఇందులో మరొక 1/2 కప్పు పెరుగు అండ్ ఒక మీడియం సైజ్ బంగాళదుంపని తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. 1 ఇంచు అల్లం, ఒక 2 పచ్చిమిర్చిని కూడా ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసుకొని ముందుగా నానబెట్టుకున్న మరమరాలని వాటర్ అన్ని పిండేసి ఇందులో వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా దోస పిండిని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కరివేపాకు, కొత్తిమీర తరుగు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. మాకు బందోసలు వద్దు, నార్మల్ దోశలు కావాలి అంటే ఈ ముక్కలేమీ వేయకుండా నార్మల్ దోశలు వేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి. బందోసల కోసం అయితే ఇలా కలుపుకున్న తర్వాత వంట సోడా కంపల్సరీగా వేసుకోండి, ఒక 1/2 స్పూన్ దాకా. వంట సోడా కూడా వేసుకుంటేనే మనకి బందోసలు ప్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. బందోసలు వేసుకోవటం కోసం మూకుట్లో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని పోపు గింజలు వేసుకొని తర్వాత పిండిని ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకవైపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇలా 2 వైపులా బందోసల్ని కాల్చుకోవాలి. మీరు ఇంకా మందంగా కావాలైనా వేసుకోవచ్చు, కానీ నేనైతే మీడియంగా వేశాను. చాలా చక్కగా పొంగుతూ భలే సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. ఇలా 1 బై 1 బందోసలను అయితే వేసుకున్నాను. పోపులో ఆవాలు, జీలకర్ర ఒక చిటికెడు వేసుకున్నాను. జస్ట్ ఒక 1/2 స్పూన్ ఆయిల్తోనే చక్కగా ఒక్కొక్క బందోస మనకి రెడీ అయిపోతుంది. రండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో బందోసలు కూడా. ఒక్కొక్క ముక్కని తుంచుకుంటూ చట్నీలో నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. చేయటం చాలా తేలిక, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు అప్పటికప్పుడు.